తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా, ఈరోజు మన టాపిక్ 4 సువార్తల్లో యేసు ఎన్నిసార్లు, ఎక్కడెక్కడ, ఎలా, ఏ స్థలాల్లో ప్రార్థించనో తెలుసా అనే అంశాన్ని బట్టి క్లుప్తముగా లేఖనానుసారంగా ఆలోచించడానికైతే మనం ప్రయత్నించాలి. నిజమే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి క్రీస్తు ప్రభులు వారు ప్రార్థించిన విధానము కానీ, ప్రార్థించిన తీరు కానీ ప్రతి క్రైస్తవుడు మరి అనుసరించదగ్గ విషయం. దీవులు పొందుకుంటానికి మాదిరికరముగా ఆయన ప్రార్థించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ ఎన్ని పర్యాలు ఈ 4 సువార్తలో ప్రార్థించారు అని అంటే దగ్గరగా 25 సార్లు ప్రార్థించినట్లుగా మరి గుర్తించడం జరిగింది. సో ఈ 4 సువార్తల్లో ఎక్కడెక్కడ ప్రార్థన చేశారు అనేది 1, ఎవరి కొరకు ప్రార్థన చేశారు 2, ఎలా ప్రార్థించారు 3, ఏమండి ఏ ఏ సమయాల్లో ప్రార్థించారు అనేది 4. ఈ 4 మాటలను క్లుప్త వివరణతో ముగించుకోవటానికైతే ప్రయత్నించారు. చూడండి, మొదటి మాట, క్రీస్తు ప్రభులు వారు ఎక్కడెక్కడ ప్రార్థించారు అనేది మొదటి మాటలో 5 పాయింట్లు ఉన్నాయి. నేను జ్ఞాపకం చేస్తున్నా. ఆయన ప్రియ దేవుని పిల్లలారా, పగలంతా కూడా సువార్త ప్రకటిస్తూ మరి రాత్రికాల సమయంలో దేవునితో గడిపినట్లుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఏమండి, సో ఆయన కొండ మీద ఏకాంతంగా ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది 1. ఏమండి, 2వది అరణ్యంలో ప్రార్థించారు, లోక సువార్త 5:16. ఏమండి, దేవాలయంలో ప్రార్థించినట్లుగా కనబడుతుంది, యోహాను సువార్త 12:28. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు ప్రార్థించారు, ఏమండి 26:36 మత్తయి. సిలువ పైన కూడా ఆయన ప్రార్థించారు 5. అంటే మొదటి భాగంలో 5 పాయింట్లు. ఏమండి, ఈ క్రీస్తు ప్రభుల వారు ఏకాంతంగా అరణ్యంలో ప్రార్థించారు అంటే ఇండివిజువల్ గా, ఒంటరిగా ఆయన దేవునితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నట్లుగా మనం గ్రహించాలి. మన జీవితంలో కూడా కొన్ని పరిస్థితుల్లో అలా ఇండివిజువల్ గా ప్రశాంతమైన వాతావరణానికి వెళ్ళి ఎవ్వరు కనబడనుగా ఆ పరిస్థితిలో కొంత సమయం ఆ ప్రార్థనలో గడిపినట్లయితే గొప్ప ధన్యత, గొప్ప కార్యాలు మన జీవితం చూడగలుగుతాము అంటంలో క్రీస్తు ప్రభువు చేసిన ప్రార్థనలో మనకు అర్థమైపోతుంది. మొదటిది. 2వది, ఆయన ఎవరి కొరకు ప్రార్థించాడనేది 1-2 మాటలను జ్ఞాపకం చేస్తాను. చూడండి, యోహాను సువార్త 17:20 చెప్పబడుతున్న మాట ఏంటంటే, తండ్రి మీరు నేను ఏకమై ఉన్నలాగున వాక్యమందు విశ్వసించిన వారందరూ కూడా మరి ఏకమై ఉండాలి అని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని అంటారు. ఏమండి, తదుపరి ప్రియ దేవుని పిల్లలరా, అనేక సందర్భాల్లో శిష్యుల కొరకు ప్రార్థించినట్లు కనబడుతుంది. 2వ మాటగా చూస్తే మరి శత్రువుల కొరకు ప్రార్థించాలి అని చెప్పాడు యేసు ప్రభువు వారు. అదే శత్రుత్వం తనపై చూపినటువంటి వారి కొరకు కూడా ఆయన ప్రార్థించారు. అదే లోక సువార్త 23:34, 42:3లో కూడా సిలువ పైన దొంగని కానీ, లేదా అంతవరకు కొట్టి హింసించినటువంటి కిందున్న యోధా జనాంగాన్ని కానీ వారిని క్షమించినట్లుగా మనకు కనబడుతుంది. సో పేతురు గారి కొరకు పర్టికులర్ గా ప్రార్థించినట్లు మనకు కనబడుతుంది. లూకాసు సువార్త 22:31లో కనబడుతుంది. యేసు ప్రభువు మరణించటానికి మనము యెరూషలేము వెళ్తున్నామంటే అది నీకు దూరమును గాక అంటాడు. ఆ సందర్భంలో క్రీస్తు పలికిన మాట ఏంటంటే, సాతానా నా వెనకెక్కు పో అంటారు. అంటే పేతురుని సాతాను అన్నట్టుగా సంబోధించారు. ఆ సందర్భంలో నీ కొరకు నేను వేడుకుంటున్నాను పేతురు, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులందరినీ కూడా నువ్వేం చేయాలి, బలపరచు, స్థిరపరచు అంటాడు. అందు నిమిత్తమే ప్రార్థించాడు పేతురు కొరకు. 2వ మాట. ఇక 3వ మాటగా చూస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన గెత్సెమనే తోటలో కానీ, ఆయా పరిస్థితుల్లో కానీ, అరణ్యంలో కానీ మరి ప్రార్థించిన తీరు ఎలా ఉంది అంటే ఎలా ప్రార్థించారంటే
అంటే మోకరించా, కూర్చోనా, నిలబడా అన్న విషయం అనమాట. ఆయన గెత్సెమనే తోటలో మోకాళ్ళుని సాగిలపడి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మత్తయి సువార్త 26:39, లూకా సువార్త 22:41-42లో ఈ పదాలకు వివరణ చూస్తాం. ఏంటంటే ఆయన మరలా చెప్తున్నాడు, మోకాళ్ళుని సాగిలపడి, సాష్టాంగ సాగిలపడి ప్రార్థించారట. ఇక రెండవ మాట, ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అరణ్యంలో ప్రార్థించారండి. ఆ జనాలందరికీ 3 రోజులు మీటింగ్ పెట్టేసి కడుపు మట్టతో వాళ్ళు పంపించడం ఇష్టం లేక వారికి భోజనం పెట్టి పంపించే సందర్భంలో ఆకాశం వైపు కనులెత్తి కృతజ్ఞతలు చెల్లించి, అంటే పని జరగక ముందే కృతజ్ఞత చెల్లించి ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. అవి వృద్ధి చెందినట్లుగా, వృద్ధి చెందినట్లు చెందక ముందే ప్రార్థించాడు కృతజ్ఞతా భావంతో అని మనం చూస్తున్నాం. ఇంకా మూడో మాటగా చూస్తే యేసు విసుగక ప్రార్థన చేయండి అని చెప్పారండి. విసిగిపోవద్దు ప్రార్థనకి అని విసిగిపోకుండా ఆయన ప్రార్థన చేశాడు. విసిగిపోవద్దు అని కూడా శిష్యులతో చెప్పినట్లుగా మనకు కనబడుతుంది. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 26:36 వచనంలో ఈ మాట మనకు కనబడుతుంది. ఇక తదుపరి ప్రియ దేవుని పిల్లలారా, లూకా సువార్త 22:44లో ఆయన ఆత్రముగా ప్రార్థన చేయగా, ఎంతో బాధతో ఆత్రముగా ప్రార్థన చేశారట. అప్పుడు జరిగింది ఏంటో తెలుసా? ఆత్రముగా ప్రార్థన చేస్తే చెమట రూపంలో రక్తము బయటకు వచ్చిందట. మరి ఎంతగా నలిగి, ఎంత ఆసక్తి ఆ హృదయం పిండబడిన తీరులో ఆయన ప్రార్థించాడు అన్నది మనం గమనించాలి. మనము చేస్తాం ప్రార్థన, ఒక్క చెమట బొట్టు కూడా రాదు. అసలు ప్రార్థన అంటేనే ఆత్మకు పట్టే చెమట అంటాడు మార్టిన్ లూథర్ గారు. కాబట్టి సో మనకి ఇప్పుడు కావాల్సింది 4వ మాట. 5వ మాట ఏంటంటే, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో ఆయన మరి మహావేదంతో రోదనతో తను మరణం నుండి మరి తప్పించగలిగిన వానికి మరి కన్నీళ్ళతోనూ రోదంతో ప్రార్థించినట్లుగా ఆ భాగంలో మనం చూస్తుంటాం. అంటే ప్రేమ దేవుని పిల్లలు ఎలా ప్రార్థించారు అంటే 5 రకాలుగా ప్రార్థించినట్లుగా మనం గమనిస్తుంది. మూడో మాట. ఇక 4వ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు వారు ప్రార్థించిన ప్రతి ప్రార్థన జవాబు దొరికింది. ఏది చేసినా, పగటి కాల సమయంలో చేసినా, రాత్రికాల సమయంలో చేసినా, రాల్ నైట్ ప్రార్థన చేసినా, ఏ ప్రార్థన చేసినా తండ్రి ఎప్పుడు కూడా కాదనలే, అన్ని ఇచ్చాడు. చనిపోయిన వారు లేపుతాను అన్న మాటకి లేపించాడు. రొట్టెలు ఇంక్రీజ్ అవ్వాలన్నా పెరిగిపోయినవి. ఎన్నో వ్యాధులు, ఆశ్చర్యకార్యాలు, ఏ మాట పలికినా మాట, ఏ కార్యం చేసినా కాదనకుండా తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుకు అడిగింది ఇచ్చినట్లుగా మన లేఖనాల్లో అనేక సందర్భాల్లో వ్యక్తులను బట్టి మనం చూస్తూ ఉంటాం. ఇక ప్రార్థన ప్రియ దేవుని పిల్లలారా, ఏ ఏ సమయాల్లో క్రీస్తు ప్రభువుల వారు ప్రార్థించారు అన్నది ఒక మాట మనం చదువుకుంటా ప్రయత్నించాము. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35లో వేకుజామునే ప్రార్థించినట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా పెందల కాడని, ఇంకా తెల్లవారక ముందుగానే ఆయన ఏం చేసినంట ప్రార్థించినట్లుగా కనబడుతుంది. ఏమండి? ఒకటి. రెండో మాట, ఈ రొట్టెలు పెట్టే సందర్భం సాయంకాల సమయంలో వాళ్ళు వెళ్ళకెళ్ళిపోయేటప్పుడు సాయంకాల సమయంలో ప్రార్థించినట్టుగా అరణ్యంలో మనకు కనబడుతుంది. వాళ్ళకి రొట్టెలు పెట్టే విషయంలో మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. ఇక తర్వాత ప్రియ దేవుని పిల్లలారా, మరి లోక సువార్త 6:12లో ఆల్ నైట్ ప్రేయర్ చేసినట్లుగా ఆయన ప్రారంభించినట్లుగా మనకు కనబడుతుంది. రాత్రంతా కూడా ప్రార్థన, దీనిని బట్టి ఆల్ నైట్ ప్రేయర్స్ మనం కొనసాగిస్తున్నాం. సో ఇన్ని ప్రార్థనలు కొన్ని సందర్భాలు చేసిన ప్రార్థనలో ఏమేమి చేశారో అంత వివరణ మనకు కనబడదు, కానీ కార్యాలు మాత్రం అద్భుతంగా జరిగినట్టు కనబడుతుంది. ఇప్పుడు అరణ్యంలో చేసిన, ఏకాంతంలో చేసిన ఈ ప్రార్థనలో ఏమేమి అడిగారు అన్నది పర్టికులర్ గా వివరణ మనకు కనబడదు, కానీ ఆయన మాత్రం ప్రార్థనలో గడిపినట్లుగా లేఖనాలు మాత్రం సాక్ష్యం ఇస్తున్నాయి క్రీస్తు ప్రభుల వారిని గురించి. సో ప్రియ దేవుని పిల్లలారా, 4 కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక 5వ మాటగా చూస్తే, ఆయన ప్రార్థించాడు, ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన ఎలా చేయాలో కూడా చెప్పాడు. చిన్న వివరణ ఇచ్చి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. క్రీస్తు ప్రభువులు ప్రార్థించిన తీరంతా మనం విన్నాం కదా.
ఇప్పుడు ఆయన ప్రార్థించాడు, ప్రార్థన నేర్పించాడు. లోకసువార్త 11వ అధ్యాయంలో ప్రార్థన చాలించిన తర్వాత శిష్యుడు వచ్చి ప్రార్థన అడిగాడు ఒక మాట. అయ్యా, యోహాను గారు ప్రార్థన నేర్పారు కదా, మాకు ప్రార్థన నేర్పవా అంటాడు. సో ఆ సందర్భంలో నేర్పినప్పుడు ఎలా చేయాలో కూడా ప్రార్థన ఆయన చెప్పాడు. ఏమండి, ఎలా చేయాలో చెప్పింది. ఈ మాట కొద్దిగా చదువుతూ ఎంతైనా బాగుంటుందేమో అనుకుంటున్నానండి. ప్రతిదీ రెఫరెన్స్ చెప్పాను, చదవలేదు కదా అన్నట్టు అనిపిస్తుంది కదా మరి అందరికీ. సో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంటే మనుషులకు కనబడవలనని ప్రార్థన చేయొద్దు. ఒకటి, లేక మనుషులు వింటారు కదా అని మీ వాయిస్ పెంచేయొద్దు. వినేటట్టుగా, అంటే వాయిస్ పెంచడం తప్పు కాదు, ఎవరో వినాలనుకునేటట్టుగా చేయొద్దు. ప్రార్థన చేయనప్పుడు అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు దేని బిడ్డలారా, వేషధారుల వల్ల మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలోను వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టం. వారు తమ ఫలం పొంది నిత్యము మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే ప్రజలు కనబడాలని కానీ వారికి వినబడాలని వద్దు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు చేసేది ఏంటంటే అని చెప్తున్నమాట. నేను కూడా అలాగే చేశానని. ఇది రహస్యంగా అరణ్యంలో ఎవరికి కనబడకుండా అరణ్య ప్రదేశంలో ఒంటరిగా వెళ్ళి ఏకాంత విధానంలో నేను చేసిన పని కొరకు, రేపు చేయబోయే పని కొరకు ఎంతో స్పష్టంగా తండ్రితో నేను మాట్లాడుకున్నాను, ప్రార్థించాను అని ఆయన చేసిన విషయాన్ని, నేను అట్లా రహస్యంగా అక్కడ చేసిన విషయం మీరు కూడా అలాగే చేయండి చెప్తున్నట్టుగా కనబడుతుంది. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, తలుపు వేసేయి, ఇంకెవ్వరు నీకు మాట్లాడకూడదు, ఇంకా నీకు కనబడకూడదు అంటున్నాడు. ఎప్పుడైనా ఇలా ప్రార్థన చేసి మనం ఇలా ప్రార్థన చేస్తూ చెప్పిన ప్రార్థనలు కూడా ఏముంటున్నాడు, ప్రియదేని బిడ్డలారా, మీరు నేను ప్రార్థన చేయమని నేర్పించాను కనుక మీరు అడగండి. మత్తయి సువార్త 7:7 మీరు అడగండి, అడిగితే ప్రతిదీ ఇవ్వబడుతుంది, ప్రతిదీ ఇవ్వబడుతుంది. మీరు అడగండి. నేర్పించాడు ప్రార్థన, మీరు అడగండి అని చెప్పాడు. అడిగితే ప్రియదేని బిడ్డలారా ప్రతిదీ కూడా మీకు ఏమవుతుంది, ఇవ్వబడుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడు. నేర్పించినటువంటి యేసు ప్రభు చెప్తున్న మాట, మీరు నేర్చుకున్నారు, ఇప్పుడు ప్రార్థన మీరు అడగండి, తప్పనిసరిగా మీరు పొందుకుంటారు అంటున్నాడు. సో ఇంకో మాటగా చూస్తే ప్రియదేని బిడ్డలారా, అది నా అడిగింది నా తండ్రి ద్వారా మీకు అనుగ్రహించబడుతుంది. మత్తయి యోహాను సువార్త 14:12 చూసిన 15వ అధ్యాయంలో మీరు చదువుకున్న 16వ అధ్యాయం చదివిన, మీరు ఏదైతే అడుగుతున్నారో తండ్రి నన్ను, తండ్రి ద్వారా మీకు అది అన్ని కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏమండి, ఆయన చిత్తానుసారం మనం ఏదడిగినా అనుగ్రహించబడును అన్నదియే తండ్రి మనకిచ్చిన వాగ్దానం అంటాడు మొదటి యోహాను రాసిన పత్రికలో. ఏమండి, 5వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ మాటను బట్టి ప్రియ దేని బిడ్డలారా, యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 18:19-20లో, నా నామం పేరిట మీరు 2-3 కూడి ఉన్నారా, మీరు ఏకీభవించి చేదడిగినా సరే ఓకే, మీకు మరి మీకు ఇవ్వబడుతుంది. అలా ఏకీభావం ఉండాలి అని ప్రార్థన చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా సమయం ఇంకోటి చూస్తే, మీరు నా మాటల యందు మీరును నా మాటలు మీ యందు ఉన్నాయి అనుకోండి, మీరు ఏది అడిగినా తప్పనిసరిగా అనుగ్రహించబడుతుంది అంటాడు యోహాను సువార్త 15:7 ఇలా ప్రియ దేవుని పిల్లలారా, అడగండి అని చెప్పినటువంటి యేసు ఎలా చేయాలో చెప్పాడు. అడిగేది వాగ్దానం మీకు ఉంది, తండ్రి ద్వారా మీరు పొందుకుంటారు. సో ఇవన్నీ అడిగినవన్నీ కూడా మీరు ఎలా ఉండాలి తెలుసా? మార్కు సువార్త 11:24లో చెప్తున్నమాట, మీరు అడుగుతున్నది నేను పొందేను, నాకు వచ్చేసింది, నేను అడిగింది నాకు దొరికింది అని పరిపూర్ణ విశ్వాసం ఉంటే తగిన సమయం ముందు ఎప్పుడు ఎలా ఇవ్వాలో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికి గొప్పగా ఇస్తాడు అని దేవుని లేఖనంలో క్రీస్తు ప్రభుల వారు తెలియపరుస్తారు. సో ప్రియమ దేవుని పిల్లలారా, ఈ ప్రార్థన విషయాన్ని బట్టి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, 4 సువార్తల్లో కూడా క్రీస్తు ప్రభుల వారు మరి 5 పర్యాయాలు ఎక్కడెక్కడ చేశాడో చెప్పాను, ఎవరి కొరకు చేశారో 3 మాటలు చెప్పాను, ఎలా ప్రార్థించారో 5 మాటలు జ్ఞాపకం చేశాను, ప్రార్థన ప్రతిఫలం దొరికింది ప్రతిదీ అని జ్ఞాపకం చేశాను, ఏ సమయాల్లో యేసు ప్రభువు ప్రార్థించారు అని 2 మాటలు చెప్పాను. ఆయన ప్రార్థన నేర్పించాడు, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు, ఆయన చేశాడు. అంటే ప్రార్థనలో కూడా ఆఖరి మాటగా వ్యర్థమైన మాటలు వద్దు, విస్తరించి మాట్లాడవద్దు. నువ్వు అడగక ముందే తెలుసు కనుక నీ మనసు ఎరిగిన దేవునికి స్పష్టంగా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాలనుకున్న వివరణాత్మకంగా చెప్పు. వాగ్దానం ముందు వింటానని చెప్పాడు. ఆయన వినేటటువంటి విధానంలో పరిపూర్ణ విశ్వాసం మనకు ఉండాలని క్రీస్తు ప్రభు చెప్పాడు. కనుక నేను చెప్పిన ఇంకొక వ్యక్తులను
భక్తులను వారు చేసిన ప్రార్థన ఇంక్లూడింగ్ ఏం చేయలే. యేసు ప్రభు చేసిన తీరును బట్టి అపోస్తులు గాని వెనక నుండి భక్తులు ఎంతో మంది ప్రార్థించారు. వారిని ఎవరిని టచ్ చేయలే. యేసు ప్రభులు వారు చేసినట్టు కేవలం ఈ మాటలు కొన్ని నేను జ్ఞాపకం చేశాను. ఎందుకంటే ఆయన జీవితం అంతా కూడా మనకు మాదిరికరం. ఏది కూడా తీసివేయటానికి లేదు. సమస్తము తండ్రి చిత్తం నెరవేర్చటంలో నెరవేర్చి అంత కూడా వాయించి బ్రతుకంతా కూడా మాదిరి చూపు. ఆ తండ్రి చిత్తాన్ని నేర్చి పరలోకం వెళ్ళినట్టు యేసు ప్రభు వారే మనకు ఆదర్శవంతం, మరి మాదిరికరమైన సంగతి పేతురు గారు చెప్తున్నారు. కనుక ఆయన చేసినటువంటి ప్రార్థనలోని కొద్దిపాటి నేను గ్రహించిన కొద్దిపాటి చిన్న వివరణ ఇచ్చాను. ప్రియమైన సోదరులారా, మనం ప్రార్థించుదాం. ఆయన చిత్తానుసారంగా మన సమయం దొరికినప్పుడు ఏకాంతంగాని మనం కూడా ఈ విధానంగా యేసు ప్రభు చేసినట్లుగా మరి శత్రు కొరకు ప్రార్థిద్దాం, రాజుల కొరకు ప్రార్థించేద్దాం, సంఘం కొరకు ప్రార్థించేద్దాం, రక్షణ కొరకు మనం ప్రార్థించేద్దాం, నాయకుల కొరకు మనం ప్రార్థించేద్దాం, ఎన్నో విషయాలు మనం ప్రార్థించేద్దాం. ప్లస్ మన గురించి మనం కూడా ఏం చేయాలి, ప్రార్థన చేసుకోవాలి. మన కుటుంబ రక్షణ కొరకు, సంఘ అభివృద్ధి కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలి. అటు ఆత్మ తోడ్పాటు వినిన మాటలను బట్టి ఆ క్రీస్తు చేసిన ప్రార్థన విధానాన్ని, ఆ సందర్భాన్ని ఇచ్చిన రిఫరెన్స్ కూడా చదివి మీరు కొంత సొంతంగా ఆలోచించి ఆధ్యాత్మిక బలపడాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటి మీకు గమనించి మీ కుమారుడైన క్రీస్తు ప్రభు చేసిన ప్రార్థన వివరణ కొద్దిగా ఆలోచించాను తండ్రి. నాయన సాక్షాత్ మీ కుమారుడే ఈ విధంగా చేశారు కనుక ఆయన నేర్పించిన విధానంలో మేము ఇంకెంతగా ప్రార్థన జీవితం కలిగి మీ చిత్తాన్ని నెరవేర్చాలని గ్రహించడానికి మా మనోనేత్రాలు తెరవండి. మీ చిత్తానుసరి మీరు వినయ ప్రార్థన చేయగలిగే ఆత్మ తోడ్పాటు ప్రతి బిడ్డకు ప్రసాదించండి. వినయ బిడ్డలందరూ దీవించండి. మళ్ళీ రేపటి కాలంలో కలుసుకోవటం మీరు అంగీకరిస్తే తండ్రి మీ ఆత్మ తోడ్పాటునిచ్చి మీ కృప మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందమని వినయ బిడ్డల మరొక పర్యాయం కృపతో బలపరిచి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.